ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీలో ఏ చింత ఉన్నా, ఏ అవిశ్వాసం ఉన్నా దాన్ని వెంటనే ఇప్పుడే మీలోంచి తొలగించుకోండి. ఎందుకంటే అవిశ్వాసం మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయగలదు. అవును, చిన్న ఆలోచన, ఇదిగో ఇది నిజమా అన్న ఒకే ఒక్క చిన్న ప్రశ్నతో సాతాను అవ్వ ఆదాముల్ని పండు తినేలా చేశాడు, దేవుని ఆజ్ఞను మీరేలా చేశాడు. అలాగే వాడు ఎప్పుడు కూడా మన హృదయంలో దేవుడు నీకు మేలే చేస్తున్నాడా, దేవుడు నీకు కార్యం చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావా అంటూ రకరకాల ప్రశ్నలు అలా చేస్తాడు. అలాగే జీవితంలో కష్టం ఏదైనా వచ్చినప్పుడు ఆ కష్టాన్ని చూపించి, ఆ శ్రమను చూపించి, ఇక ఇంతే, దీన్ని నువ్వు దాటి రాలేవు, నీ జీవితం అయిపోయింది అంటాడు. ఇదిగో ఇలా అన్నప్పుడు మీరు కానీ అవిశ్వాసానికి మీ హృదయంలో చోటిస్తే మనం మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. అందుకనే జ్ఞానం కలిగి ఉండండి. ఇది ఈ మాట మీకు బాగా అర్థంగా ఉంటే మీకు చిన్న సందర్భం చెప్తాను. మీ అందరికీ ఉడుము అంటే బాగా తెలుసు కదా. ఇదిగో ఉడుము పట్టు పట్టిందంటే అది చాలా గట్టిగా ఉంటుంది. అందుకని ఉడుము పట్టు అంటారు ఎవరైనా గట్టిగా పట్టుకుంటే. ఇది ఈ ఉడుము ఏదైనా ఒక జంతువుని తినాలనుకున్నప్పుడు అది చేసే చిన్న పని ఏంటో తెలుసా, మొదట వెళ్ళి ఆ జంతువు కాళ్ళని గట్టిగా పట్టుకుంటుంది. ఇదిగో నొప్పికి వెలవల్లాడిపోయిన ఆ జంతువు దాన్ని ఏదోలా విదిలించుకుంటుంది. అయితే ఈ ఉడుము చాలా తెలివైంది. దానికి తెలుసు ఈ జంతువుని అది పట్టుకోగానే దానికి అక్కడ ఇన్ఫెక్షన్ అవుద్దని. ఈ ఉడుము ఏం చేస్తుందో తెలుసా, నెమ్మదిగా ఆ జంతువు ఎక్కడికి వెళ్తుందో దాని వెనకాల 7 రోజులు దాన్ని వెంబడిస్తూ ఉంటుంది. 7వ రోజున ఏ జంతువునైతే ఇది పట్టుకుందో ఆ జంతువు చచ్చిపోద్ది. దాని ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ అయ్యి అది చివరికి చచ్చి శవం అయిపోద్ది. అప్పుడు ఈ ఉడుము ఆ జంతువు దగ్గరికి వెళ్ళి దానికి నచ్చినంతగా దాని ఆహారంగా దాన్ని తింటుంది. ఇదిగో ఉడుము ఏ విధంగా అయితే ఆ జంతువుని పట్టుకుంటుందో సాతాను కూడా మన అలాగే పట్టుకుంటాడు. వాడు మనకు శ్రమను తీసుకొస్తాడు. ఇదిగో ఆ శ్రమలో నుంచి మనలో కొన్ని క్వశ్చన్లు ఉత్పత్తి ఎలా చేస్తాడు. ఇది నిజమా, దేవుడే నీకు తోడుంటే ఎలా జరుగుద్ది అంటావా, ఇక ఈ సమస్యలోంచి నువ్వు బయటపడతావు అంటావా, నీకు దేవుడు సహాయం చేస్తాడనుకుంటున్నావా, ఇదిగో దేవుడు లేడు, దయ్యం లేదు, ఇలాంటి ఏదేదో ఆలోచన మనలోకి ఎలా చేస్తూ ఉంటాడు. వాడు మనం వెంబడిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనని మనం వెంబడించేలా చేస్తాడు. మనం ఎప్పుడైతే అవిశ్వాసానికి మన హృదయంలో చోటిస్తామో మనం కొద్ది కొద్దిగా నాశనం అవడం వాడు మనం చూస్తూనే ఉంటాడు. ఒకరోజు మనం పడితే మనని ఆ ఉడుము ఆరగించినట్టే మన కూడా వాడు ఆహారంగా ఆరగిద్దామని మన అవిశ్వాసాన్ని వానికి ఆనందంగా చేసుకుందామని అనుకుంటాడు. అందుకనే జాగ్రత్త పడండి. మీ జీవితంలో కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, అయితే దేవుడు వంక చూడండి. ఇంతవరకు తప్పించిన దేవుడు ఇప్పుడు వదిలేస్తాడంటాడా, ఇప్పటి వరకు చూసిన దేవుడు ఇప్పుడు చేయబడిస్తాడంటాడా? కాదు కదా. మనకు దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో, సంతోషంలో, సమాధానంలో, ప్రతి చోటన. అందుని బట్టే గాఢాంధకారపు లోయలు గుండా వెళ్ళినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారనుకోకండి, మీతో పాటు దేవుడు ఉన్నాడు. ఆ విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాను. ఆ విశ్వాసానికి చోటు అప్పుడు మీ జీవితంలో మేలు చేస్తారు. మరి రోజు ఎలా చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.